أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما اللهم ربي زدني علما آمين سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم بسم الله الرحمن الرحيم إن الدين عند الله الإسلام అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరీమణులారా, సకల ప్రశంసలు సకల స్తుతులు స్తోత్రాలు కేవలం అల్లాహ్కే చెందుతాయి. సోదరులారా, నాకు ముందుగా ఈ అవకాశ భాగ్యాన్ని కల్పించిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేటి నా అంశం ఇస్లాం అంటే ఏమిటి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అల్లాహ్ దృష్టిలో అసలైన ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. సోదరులారా, ఇస్లాం అనేది ధర్మం కానీ అది మతం కానే కాదు. ఒక వ్యక్తి తల్లి గర్భంలోంచి పుట్టినప్పటి నుంచి మట్టిలో కలిసే వరకు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, అక్కా చెల్లెళ్ళతో అన్నదమ్ములతో ఎలా ఉండాలి, తన స్నేహితులతో ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి, పెళ్ళైన తర్వాత భార్య బిడ్డలతో ఎలా ఉండాలి, ఉద్యోగం ఎలా చేయాలి, వ్యాపారం ఎలా చేయాలి అనేటువంటి సమస్త విషయాలను తెలియపరిచేటువంటి సంపూర్ణ జీవన విధానాన్ని ఇస్లాం ధర్మం అంటారు సోదరులారా. కాబట్టి ఇస్లాం అనేది మతం కానే కాదు, అది ఒక దైవ ధర్మం మాత్రమే. దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా సెలవిచ్చారు, ధర్మం అంటే మంచిని అభిలషించడం అని అన్నారు. ముస్లిం హదీస్ గ్రంథంలో ఉంది. అయితే సోదరులారా, ఇస్లాం అంటే ఏమిటి? ఇస్లాం అంటే శాంతి ప్లస్ సమర్పణ, సలాం ప్లస్ సిల్మ్ అనే రెండు అరబ్బీ పదాల కలయికతో ఏర్పడినటువంటి ఒక పదం అన్నమాట. కాబట్టి సోదరులారా, సలాం అంటే శాంతి, సిల్మ్ అంటే సమర్పణ. ఏ వ్యక్తి అయితే తనకు తానుగా త్రికరణ శుద్ధిగా తనను సృష్టించినటువంటి ఆ సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సమర్పించుకొని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞానుసారం జీవితాన్ని గడుపుతూ ఉంటాడో, శాంతిని పొందుతూ ప్రయత్నం చేస్తాడో అటువంటి ధర్మాన్ని ఇస్లాం అని అంటారు సోదరులారా. ఈ ఇస్లాం అనేది అన్ని విధాలుగా పూర్తి జీవితంలో మార్గదర్శకత్వంగా నిలిచే సంపూర్ణమైన దైవ ధర్మం. కాబట్టి సోదరులారా, వాస్తవంగా ఇస్లాం ధర్మం మాత్రమే వాస్తవ దైవ ధర్మం అని అల్లాహ్ అంటున్నాడు. ఇస్లాం అంటే లొంగిపోవడం, శిరస వహించడం, తనను తాను అర్పించుకోవడం అనేటువంటి పదాలు కూడా వస్తాయి సోదరులారా. కాబట్టి ఇస్లాం అంటే అది ఏమని ప్రబోధిస్తుందని తెలుసుకోకుండా దాన్ని కొందరు ఒక మతంగా పరిగణిస్తున్నారు. ఇస్లాం ధర్మాన్ని ప్రబోధించడానికి నేటికి 1450 సంవత్సరాల క్రిందటే వచ్చినటువంటి చిట్ట చివరి దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ ఇస్లాం యొక్క జ్ఞానాన్ని నేర్పించడానికి ఓసారి సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దూత అయిన జిబ్రాయిల్ మరియు దూతల నాయకుడైన జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు ఒక మానవ రూపంలో వచ్చి దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దగ్గరికి వచ్చిన ఆ సమయంలో ఆ దూత తెల్లటి వస్త్రాలను ధరించి ఉన్నారు మరియు నల్లటి వెంట్రుకలను కలిగి ఉన్నారు. మరియు ఆ దూత ముఖంలో ఎలాంటి అలసట కానీ ప్రయాణంలో బడలికల సంబంధించిన చిహ్నాలు కానీ కనబడలేదు. ఆ దూత దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మోకాలికి మోకాలు ఆనిచ్చి ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు, ఇస్లాం అంటే ఏమిటి అని. సోదరులారా, నేటికి 1450 సంవత్సరాల క్రిందటే సర్వమానవాళి అందరికీ తెలియజేయడం కోసం ఆ సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దూత అయిన జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ వారిని ప్రశ్నించినటువంటి ప్రశ్న అది. కాబట్టి సోదరులారా, ఇస్లాం అంటే అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్య దేవుడు ఎవరూ లేరని
ఈ సృష్టిలో అని దాని యొక్క అర్థం. కాబట్టి సోదరులారా, ఈ భూమి ఆకాశాల్లో ఉన్నటువంటి సమస్త వస్తువులను 6 రోజుల్లో సృష్టించినటువంటి ఆ సర్వలోకాల సృష్టికర్త అల్లా ఒకే ఒక్కడని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మాలి. దీన్నే ఇస్లాం అని సెలవిచ్చారు. కాబట్టి సోదరులారా, ఈ ఇస్లాం అనేది 5 మూల స్తంభాలపై ఆధారపడి ఉంది. దానిలో మొట్టమొదటిది ఏంటంటే కలిమా. దాన్నే లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే సకల లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లా సుబ్హానహు తఆలా ఒక్కడే నిజ ఆరాధ్య దైవం అని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మడం మొట్టమొదటిది కలిమా అంటారు దాన్ని. ఇక రెండవది నమాజ్. సృష్టికర్త అయినటువంటి అల్లా సుబ్హానహు తఆలాకి దాసుడు 5 పూట్ల నమాజ్ అనేది నిర్ధారిత వేళల్లో చేయడం. ఇక మూడవది జకాత్. జకాత్ అంటే మనకున్నటువంటి సంవత్సరం యొక్క ఆదాయంలో ప్రతి సంవత్సరం 1,02,500 ఆదాయాన్ని పేదలకు చెల్లించబడే విధానాన్ని జకాత్ అంటారు. ఇక నాలుగవది ఏంటంటే సోదరుల రోజా. ఇది రంజాన్ నెలలో 30 రోజులు ఉపవాసం సంపూర్ణంగా పాటించడానికి రోజా అంటారు. ఇక ఐదవది ఏంటంటే హజ్. ప్రతి ముస్లిం ధనవంతుడైనటువంటి ప్రతి ముస్లిం కనీసం జీవితంలో ఒక్కసారైనా మక్కా హజ్ యాత్ర చేయాల్సి ఉంటుంది సోదరులారా. కాబట్టి ఈ 5ంటిని ఇస్లాం అంటారు. అంతేగాని ఇస్లాం అంటే ఒక కులం కాదు, మతం కాదు. అది పరిపూర్ణ సంపూర్ణ జీవన విధానంతో కూడినటువంటి దైవ ధర్మం. ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం. మానవుడికి ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో ఆచరణ రూపంలో చూపించినటువంటి సంపూర్ణ జీవన విధానాన్నే ఇస్లాం అంటారు. కాబట్టి సోదరులారా, ఇంతటితో నా అంశాన్ని ముగిస్తూ వాకిర్ దావన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.